వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేసిన అప్పులను తీర్చుకోలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. నిత్యం సమస్యల వలయంలో సుల్తాన్పూర్ జేఎన్టీయూ. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల అందజేత. సెల్లార్ తవ్వకాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థుల విద్యా అధ్యయన పర్యటన ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, భోధ్పూర్, ఢిల్లీలను సందర్శించారు. విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యులు సక్రమంగా విధులకు నిర్వహిస్తున్నారా లేదా అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ. సంగారెడ్డి జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల మార్చిన 27వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు చేసిన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని విలేకరుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తారని కుకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు. కుకట్పల్లి వివేకానంద నగర్ ప్రాంతంలోని వడ్డపల్లి కమలమ్మ భవనంలో జరిగిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ కార్యదర్శి నాగుల అంజిబాబు, జాయింట్ సెక్రటరీ సుజాత, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మి, మీడియా సెల్ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్, సభ్యులు రవీందర్ రెడ్డి, బెల్లం శంకర్, ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, వినీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 3వ ఏడాది విద్యార్థులు 2 వారాల పాటు ఉత్తర భారతదేశంలోని విద్యా అధ్యయన పర్యటన చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంగణాల ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్పూర్, ఢిల్లీ వంటి చారిత్రాత్మక నగరాలను పర్యటించి భారతదేశ గొప్ప నిర్మాణ వారసత్వాన్ని లోతుగా పరిశీలించారు. ఈ విషయాన్ని ఆర్కిటెక్చర్ స్కూల్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. జాగ్రత్తగా రూపొందించిన ఈ పర్యటన విద్యార్థులకు మొఘల్ వైభవం నుంచి రాజ్పుత్ క్లిష్టత, సమకాలీన ఆవిష్కరణల వరకు విభిన్న శ్రేణి నిర్మాణ శైలులకు అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. ఈ పర్యటనలో ముఖ్యమైన అంశం జైపూర్లోని అయోజాన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో విద్యా మార్పిడి, అక్కడ విద్యార్థులతో ఆలోచనలు రేకెత్తించే చర్చలు, సహకార అభ్యాసంలో పాల్గొని అంతర్ సంస్థాగత జ్ఞాన భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జోగిపేట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం జోగిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. కళ్యాణ లక్ష్మి 153, షాదీ ముబారక్ 19, మొత్తంగా 172 చెక్కులను జోగిపేట ఆర్డీఓ పాండు, తహసీల్దార్ విష్ణుసాగర్, ఏఎంసీ చైర్మన్, ప్రజాప్రతినిధులతో కలిసి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ చెక్కులు అందజేసిన అప్పటి నుండి లబ్దిదారులకు తన అకౌంట్లో ఖాతాలో వేసేందుకు బ్యాంకుల్లో క్యూ కట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో మార్చి 27వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ మంగళవారం తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి విధులకు హాజరు కాకుండా సంతకాలు రిజిస్టర్లు చేసి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు వైద్యులు. దానిపై ఆరా తీశారు కలెక్టర్. వైద్యుల విధులకు హాజరు కాకుండానే సంతకాలు చేయడంపై కలెక్టర్ వల్లూరి క్రాంతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఇక విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వేయించి డాక్టర్లు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇంకోసారి ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం జరిగిందంటే ఆ వైద్యులపైన కఠిన చర్యలు తీసుకుంటారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మండిపడ్డారు. ఇంకా ఎన్ని రోజులు యాబ్సెంట్ చెప్పారు మరి కోమల్ అమృత నూరి ఎందుకు 1 2 3 4 5 టైమ్స్ మళ్ళీ ఈరోజు కూడా అంత ఇయ్యంలో ఎన్ని సీఎల్స్ ఉంటాయి వీళ్ళకు అనాథరైజ్డ్ యాబ్సెన్స్ అవుతుంది కదండి. ఇట్లాంటివి 20 సీఎల్స్ అంటే 2 సీఎల్స్ ఎక్స్ట్రా తీసుకోండి. కానీ ఓవరాల్ ఇది కూడా కోమల్ అమృతర్ అని సైన్ చేసిన తర్వాత మీరు సీఎల్ అని మార్క్ చేస్తున్నారా? మరి ఎట్లా సైన్ చేసినారు? రాకుండానే సైన్ చేసినారు. మళ్ళీ మీరు దాని మీద సీఎల్ అని రాస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి ప్రతిసారి వీళ్ళు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు. అదే అవుతున్నట్టు ఎవరి కంట్రోల్లో ఉంది రిజిస్టర్? 3 టైమ్స్ జరిగింది ఇదే మంత్ లో. దే సైన్డ్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎల్ రాస్తున్నారు. దీనికి కూడా షోకాస్ ముందే సీఎల్ కోమల్ 2 to 4 మరి మీరు సర్ప్రైజ్ చెక్ చేసుకునే యాక్షన్ మీరు తీసుకోవాలి కదా. మీరు ఎరైజ్ చెక్స్ అన్నా చేసి మరి మీరు ప్రజెంట్ ఉంటున్నారా లేదా లేని వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవాలి. నిన్న ముస్లాం కేసు ఏంటండి బయట పడుకోవడం అన్ని రకాల సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్ లో నిత్యం సమస్యల వలయంలో సుల్తాన్పూర్ జేఎన్టీయూ కనిపిస్తోంది. ఇక విద్యార్థులు ప్రధాన గేటు ముందు నుంచి బైఠాయించి నిరసన మరియు ఆందోళన చేపట్టారు. గత కొద్ది నెలలుగా క్యాంపస్ లో మిల్స్ కాంట్రాక్టర్ విద్యార్థులకు న్యాయమైన భోజనం వడ్డించడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు క్యాంపస్ ప్రిన్సిపల్ ను కలిసి ఫిర్యాదు చేసి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇక తమ భోజన సమస్య పరిష్కారం కావటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిల్స్ బాగాలే అంటున్నా. హాఫీస్పేట్ డివిజన్ మంజీరా రోడ్డు కానుకొని భారత్ పెట్రోల్ పంపు పక్కన జీహెచ్ఎంసీలో ఎలాంటి సెల్లార్ గుంతలు తవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఎలాగోలా అనుమతులు తెచ్చుకొని సెల్లార్ గుంతలు భారీగా లోతు తవ్వుచున్నారు. ఇక ఈ సెల్లార్ గుంత ఒక పక్క పెట్రోల్ పంపు, మరో పక్కకు 8 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది. ఒకవేళ అనుమతులు తీసుకొని ఉంటే చాలా నిబంధనలు ఉంటాయి. మొదటగా పక్కనున్న భవనాలకు చుట్టూ కూడా ఇతని బౌండరీలో దాదాపు 10 ఫీట్ల సెట్ బ్యాక్ విడిచి తవ్వాలని, రోడ్డుకు దాదాపు 20 ఫీట్ల సెట్ బ్యాక్ విడిచి తవ్వాలి. కానీ ఇతను పక్కనున్న భవనానికి ఆనుకొని తవ్వాడు. భవనం కూల్పే ప్రమాదం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముందే బురద భూమి, వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికి ఈ ఏరియా అంతా నీటితో నిండిపోతుంది. ఇక గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొని ప్రమాదం జరగక ముందే ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదం జరగకుండా ఉండటానికి ఈ సెల్లార్ గుంతను వెంటనే పూడ్చివేసి పక్కన బిల్డింగ్ ను కాపాడాలని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి అంటూ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా మొమిన్పేట్ మండలంలోని అమ్రాది కలాన్ గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్ సనాఫ్ దేవయ్య అవసరాల గురించి అప్పులు చేసి మరియు అతని కొడుకు యాక్సిడెంట్లో గాయపడినందుకు గాను అతనికి చికిత్సకై అప్పులు తెచ్చి అట్టి అప్పులు తీర్చే మార్గం లేక తన్ను తాను బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది గడ్డి కొట్టే ఏదో పురుగుల మందు తాగినందున కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స గురించి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించి డాక్టర్ సలహా మేరకు హైదరాబాద్లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇక మృతుని యొక్క భార్య ఈర్లపల్లి యాదమ్మ దరఖాస్తు మేరకు మొమిన్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పరిశోధన కొనసాగించారు. ఈ సందర్భంగా మొమిన్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరవింద్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. Okay. మిర్యాలగూడ డివిజన్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ఈ పీడిఎస్ రైస్ ఆక్రమణాన్ని అరికట్టే క్రమంలో వేరువేరు సంఘటనల్లో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, నాగార్జున సాగర్ పిఎస్ లిమిట్స్లో ఒకటి, ఒక ఇంటర్ స్టేట్ పీడిఎస్ ట్రాన్స్పోర్టర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ని ఒకటి పట్టుకోవటం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక లారీ, 2 బొలెరో వాహనాలతో పాటు 80 క్వింటాల పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవటం అయింది. దీంట్లో మొదటగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో
వీళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీళ్ళకి దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్, చంద్రశేఖర్, అమ్మోరు, తర్వాత అప్పారావు అనేటటువంటి నలుగురు ఈ పీడిఎస్ రైస్ స్మగ్లర్లు ఒక లారీ బొలరో వాహనాల ద్వారా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి, అంటే ముందు ఇక్కడి నుంచి వీళ్ళు దాచేపల్లి తీసుకెళ్తారు. దాచేపల్లిలో అక్కడ లోకల్లో కలెక్ట్ చేసినవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి ఇక్కడి నుంచి కాకినాడ పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేది మాకు ఇప్పటివరకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషను. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొరికినటువంటి వాహనము, దీంట్లో నెమలి నాగిరెడ్డి, తర్వాత నారాయణ, వీళ్ళందరూ కూడా రెంటచింతల వాళ్ళు. ఈ రెంటచింతల నుంచి వాళ్ళు ఇక్కడ మన ఏరియాలో రైస్ కలెక్ట్ చేసుకొని రెంటచింతల నుంచి అక్కడ లోకల్లో కలెక్ట్ చేసుకున్న రైస్ తోటి వీటిని తక్కువ ధరలకి ఇక్కడ కొని పైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు పీడిఎస్ రైస్ అక్రమ రవాణా అనేటటువంటిది ఏ విధంగా కూడా సహించేది లేదు. వీళ్ళందరి మీద కూడా మన దగ్గర ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఇదే విధంగా మాకు ఈ క్రమంలోనే ఈ 2 నేరాలను మేము విచారించే క్రమంలోనే వీటిలో గతంలో పాత నేరస్తులు కొంతమంది ఇన్వాల్వ్ అయినట్టు మాకు సమాచారం ఉంది. ఆ విషయంలో కూడా మేము పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. సో వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాన్ని మేము కోర్టుకి డిపాజిట్ చేస్తూ వీరిని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజున. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు అందరికీ కూడా మేము మీడియా ద్వారా తెలియజేయదలుచుకున్నాం. ఏ రూపంలో కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అనేది సహించేది లేదు. దీంట్లో పాత నేరస్తులు కొంతమంది ఇంకా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తున్నది. వాళ్ళు కూడా వారి పద్ధతి మార్చుకోవాలా. సో తక్కువ కాలంలోనే ఈ మిషన్ని ఛేదించినటువంటి పిఎన్డి ప్రసాద్, రూరల్ సిఐ గారు, లక్ష్మయ్య, తర్వాత బీసన్న నాగార్జున సాగర్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ సంపత్, వీళ్ళందరినీ కూడా, తర్వాత సిబ్బందిని, తర్వాత త్రిపురారం ఎస్ఐ ప్రసాద్ని, వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. అమ్మోరి మీద 2 మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద వాడపల్లి పోలీస్ స్టేషన్లో 2021లో, తర్వాత పాలకీడు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఈ చంద్రశేఖర్ అనే అతని మీద 2024లో మీ అందరికీ తెలుసు, అప్పట్లో హుజూర్ నగర్కి సంబంధించినటువంటి ఒక పీడిఎస్ రైస్ కేసులో అక్కడ ఒక డీలర్ మీద, తర్వాత ఒక డీటీ గారి మీద అప్పుడు ఒక కేసు చేయటం జరిగింది. దాంట్లో చంద్రశేఖర్ కూడా నిందితుడు. దీంట్లో వీరి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళని ఆర్గనైజ్ చేయించే వాళ్ళు, మేము గుర్తించిన వాళ్ళు, వాళ్ళ మీద పూర్తి విచారణ జరిపిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళ మీద ఉన్న నేరం యొక్క దాని గ్రావిటీని బట్టి పీడీ యాక్ట్కి కూడా ఖచ్చితంగా ప్రపోజల్స్ చేస్తాం. రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. మిగతా వీళ్ళని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వీళ్ళతో చేయించేది ఎవరో పూర్తి విచారణ తర్వాత తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేసిన అప్పులను తీర్చుకోలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. నిత్యం సమస్యల వలయంలో సుల్తాన్పూర్ జేఎన్టీయూ. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల అందజేత. సెల్లార్ తవ్వకాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థుల విద్యా అధ్యయన పర్యటన ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, భోధ్పూర్, ఢిల్లీలను సందర్శించారు. విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యులు సక్రమంగా విధులకు నిర్వహిస్తున్నారా లేదా అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ. సంగారెడ్డి జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల మార్చిన 27వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు చేసిన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.